చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం